మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. ఈరోజు తేదీ ఫిబ్రవరి 26, 2022. సో ఈ వీడియోలో మనం ప్యాడీ గురించి మాట్లాడుకుందాము. సో వరి గురించి మాట్లాడుకుందాము. అయితే వరిలో నేను ప్రయోగించిన ఒక ట్రిక్ అని చెప్పుకోవాలి, ఎక్స్పెరిమెంట్ కాదు కానీ ఒక ట్రిక్ గురించి అది మీకు టిప్ రూపంలో చెప్పదలుచుకున్నాను అనమాట. సో ఈ సంవత్సరం నేను ఈ ప్రోజిబ్కి అంటే ఈ జిబ్రెలిక్ యాసిడ్కి ఎంత పెద్ద ఫ్యాన్ అయిపోయానంటే, అన్ని రకాల పంటల్లోనూ యూజ్ చేయొచ్చు, అన్ని రకాల పరిస్థితుల్లోనూ యూజ్ చేయొచ్చు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. సో అన్ని విధాలుగా ఇది పనిచేస్తుంది. సో ఆ విధంగా నేను ఈ సంవత్సరం మరీ మిరప తోటకైతే ఎన్నిసార్లు యూజ్ చేశానో నాకే గుర్తులేదు. అంటే రఫ్గా ఒక 3-4 టైమ్స్ అయితే యూజ్ చేసి ఉంటాను కానీ, సో ఆ విధంగా నేను ఒక్కో ప్లాట్కి ఒక్కో తీరుగా ఒక్కోసారి ఆ విధంగా చాలాసార్లు తీసుకొచ్చిన, ఆ విధంగా ఎన్నిసార్లు స్ప్రే చేశాను అనేది కూడా నాకు తెలియదు కానీ, సో నాకైతే అన్ని విధాలుగా కలిసి వచ్చింది. సో ఆ విధంగా ఒక 60-70 రూపాయలు 80 రూపాయలు ఒక కంపెనీ బట్టి ఒక్కో తీరుగా ఉంటుంది. సో ఇది ప్రోజిబ్ ఈజీ. సో ఇదనే కాదు, ఇంకా చాలా రకాల కంపెనీస్ అయితే ఉన్నాయి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను వరిలో గంట గుళికలు అని చెప్పేసి వేరే ఏమి యూజ్ చేయలేదు. సో ఆ విధంగా నేను ఈ జిబ్రెలిక్ యాసిడ్ని యూరియాలో కలిపేసేసి నేను అడుగు మందులో కలిపి ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా నేను 20 రోజుల టైంలో నేను ఒకసారి బేసల్ డోస్ కింద సెకండ్ ఫెర్టిలైజర్ డోస్ అయితే ఇచ్చానమాట. సో అప్పుడు నేను యూరియాతో పాటుగా ఎకరానికి ఒక బస్తాతో పాటుగా దీన్ని కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో నేను కొంచెం ఎర్లీగా ఇచ్చుంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉండేవి నాకు. సో అయినప్పటికీ కూడా నాకైతే ది బెస్ట్ రిజల్ట్స్ అనిపించినాయి. సో ప్రస్తుతం ఎట్లానంటే పచ్చదనంగా కొంచెం కూడా డోకా లేకుండా, ఏమాత్రం కూడా మనం వంక పెట్టకుండా, సో ఆ విధంగా మనకి గ్రోతింగ్ వచ్చింది. కొంచెం అంటే ఎంతైతే రావాలో అంతవరకు గ్రోతింగ్ వచ్చింది. అదేవిధంగా మంచి పచ్చదనం, డార్క్ గ్రీన్ కలర్లో మంచి పచ్చదనం వచ్చింది. అదేవిధంగా మనకి ఏంటంటే టిల్లరింగ్ అంటే మనకి పిలకలు వేయడం కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను బ్యాక్గ్రౌండ్లో. అయితే ప్రధానంగా జిబ్రెలిక్ యాసిడ్ చేసే పని ఏంటంటే సెల్ ఎలాంగేషన్లో ఇది దోహదం చేస్తుంది అనమాట. సో ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నదే. సో ఆ విధంగా సెల్ ఎలాంగేషన్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి, సో ఒకవేళ మనం పైపాటిగా స్ప్రే చేస్తుంటే కనుక ఇది గ్రోతింగ్లో దోహదం చేస్తుంది. సో మనం రైస్కి మరి ఇప్పుడు వరిలో మనం గ్రోతింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తే కనుక చాలా ఎత్తు వచ్చేస్తుంది. సో అది మనం పైపాటిగా స్ప్రే చేయడానికి అయితే రికమెండెడ్ లేదు. ఒకవేళ అస్సలే గ్రోతింగ్ లేదు, చాలా వెనకబడిపోయింది అన్నట్టుగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని స్ప్రే చేయొచ్చు. లేకపోతే వేరే ఇతర మందులు కూడా ఉన్నాయి మనకి. సో దీన్ని మాత్రం నేను అడుగు మందులో ఇవ్వడానికైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. సో అది ఒక నెల లోపలుగా మనం యూజ్ చేసుకుంటే కనుక, సో ఇప్పుడు నేను చెప్పినట్లుగా మంచి పచ్చదనం, అదేవిధంగా అంటే ఒక బ్యాలెన్స్డ్ గ్రోతింగ్, అదేవిధంగా మనకి పిలక శాతం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ఇది ప్రధానంగా మనం అడుగులో ఇస్తే కనుక ఏమవుతుంది అంటే, ఇది రూట్స్ని ఇంకా వృద్ధి చెందేలాగా ఇది ఎన్హాన్స్ చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా ఎంత ఎక్కువ మనకి వేర్లు వ్యాపిస్తే అదేవిధంగా మనకి ఆ పిలక శాతం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో అది మెయిన్ అన్నమాట. సో సెల్ ఎలాంగేషన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, సో ఆ విధంగా వేరు వ్యవస్థ అనేది ఇంకా వృద్ధి చెంది అదేవిధంగా మనకి పిలక శాతం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో వేరే ఏ గంట గుళికలు మనం యూజ్ చేయడానికి లేదు. ఒకటి ఏంటంటే, మనం ఇది యూజ్ చేసిన తర్వాత వెంటనే ఒక 3-4 డేస్ కానీ మనకి రిజల్ట్స్ అయితే విజిబుల్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో యూజ్ చేసిన ఒక 3-4 డేస్కి అయితే రిజల్ట్స్ ఉంటాయి, కానీ ఒక 10-15 రోజుల తర్వాత ఈ జిబ్రెలిక్ యాసిడ్ యొక్క పనితనం దాంట్లో కొంచెం నెమ్మది పడిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం అదనంగా ఇంకా కొంచెం దాని స్టోరేజ్ పెంచుకునే విధంగా న్యూట్రియంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఇప్పుడు మనం ఇది బేసల్ డోస్ కింద ఇవ్వంగానే అంటే వరి ఏం చేస్తుందనంటే సాయిల్లో ఉండేటువంటి ఆ న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా వెంటనే అది తీసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఆ విధంగా అక్కడున్న ఆ స్టోరేజ్ అంతా, ఆ ఫుడ్ అంతా కూడా, ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా అది ఖాళీ చేసేస్తుంటాయి కాబట్టి, సో దానికి మనం అదనంగా పైపాటుగా అంటే కొన్ని రకాల న్యూట్రియంట్స్ని ఇవ్వగలిగితే కనుక, సో అది ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లాగా ఉంటుంది అనమాట. సో దాని గురించి మనం ముందు మాట్లాడుకుందాం. కానీ సో ఒకవేళ మీరు ఇప్పటికీ యూజ్ చేయాలనుకుంటే కనుక నెల రోజుల లోపు ఒకవేళ మీ వరి ఉంటే, మీరు ఒకవేళ యూరియా కానీ లేకపోతే ఏమన్నా
చల్లుతూ ఉంటే కనుక బేసల్ డోస్లో ఇది ట్రై చేయండి. సో ఇది నార్మల్గా వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ ముందు మీరు నీళ్ళలో కలిపేసుకొని తగినంత క్వాంటిటీలో మీరు యూరియా ఎంతైతే వేస్తున్నారో యూరియా కానీ యూరియాలోనైనా కలిపి వేయచ్చు. సో యూరియా నైట్రోజన్ వల్ల కూడా మనకి ఓవరాల్గా పచ్చదనం వస్తుంది, అదేవిధంగా గ్రోతింగ్ కూడా బ్యాలెన్స్డ్ గ్రోతింగ్ వస్తుంది. సో అదేవిధంగా మనకి పిలక శాతం అయితే రాకపోవచ్చు కానీ సో ఈ రెండు మనం కలిపి యూజ్ చేయడం ద్వారా ఒకవేళ దాని పనితనమే ఉంది కాదని మనం అనుకోవచ్చు. కాకపోతే అలా లేదండి. సో నేనైతే ప్రత్యక్షంగా కొంచెం అంటే వేరియేషన్ అయితే చూశానన్నమాట. సో ఒక ప్లాట్ కంటే నేను ఒక అరెకరానికి దీన్ని యూజ్ చేశాను. ఇంకో 3.5 acres టోటల్గా 4 acres నాకు పొలం ఉంది. సో ఆ విధంగా నేను ఒక హాఫ్ ఎకర్కి మాత్రమే ఇది 1 acre డోస్ నేను బేసల్ డోస్ కింద ఇచ్చిన. అదేవిధంగా మిగతా 3.5 acreకి నేను వేరే యూజ్ చేశాను అనమాట. సో దాని గురించి నేను ముందు చెప్తాను కానీ సో దాంతో కంపేర్ చేస్తే నేను ఆ పెట్టిన ఖర్చుకి దాంట్లో అది న్యాయం చేసినప్పటికి కూడా ఇది మాత్రం నేను ఒక 3-4 times బెటర్ అని చెప్తాను. ఏ గంట గుళికలైనా కానీ వేరే ఏ ఇతర మందులతోటైనా కూడా సో బేసల్ డోస్ కింద ఇది ఇవ్వగలిగితే ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక ఫైటో హార్మోను. సో ఆ విధంగా పచ్చదనం వచ్చి సెల్ ఎలాంగేషన్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అదేవిధంగా మనం బేసల్ డోస్లో ఇస్తే కనుక టిల్లరింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, పిలక శాతం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వరిలో మాత్రం ఒకసారి ఒక పక్కన మీరు ట్రై చేసి చూడండి. సో నాకైతే చాలా మంచి రిజల్ట్స్ అనిపించినాయి. సో ఇది నేను పంచుకోవాలనిపించింది కాబట్టి చెప్తున్నాను అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. సో ఉంటానండి. రామ్ దిస్ ఇస్ సూర్యభాస్కర్ అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.